ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారి భూదందాల విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆ రోజు కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఎపిసోడ్లుగా బయటికి వస్తాయి. ఆయన బుకాయించినా ఏం చేసినా పూర్తి ఆధారాలతో మీకు నేను మీ ముందుకు వచ్చాననే విషయాన్ని చెప్పాను. ఆ రోజు కొలన్పాకలో జరిగిన భూదందాల విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. బాజాప్తా ఆ రోజు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు నేను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు కూడా మరి చెప్పాను, సిరీస్ ఆర్డర్లో ఎపిసోడ్లుగా వారు చేస్తున్న అక్రమాల గురించి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆలేరులో జరిగిన ఒక విషయాన్ని, సేమ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని మీ దృష్టికి తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు మీ ముందున్నారు. సో ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ శివార్లో ఒక తాండాకు సంబంధించిన భూమిని, అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్నే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం సీలింగ్ భూములుగా చేసేవాళ్ళు. ఆ సీలింగ్ భూముల్లోంచి గిరిజనులకు దాదాపు 9 మందికి 16 ఎకరాల 16 గుంటల భూమిని గతంలో 1996లో వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది. ఒక 9 మంది గిరిజనులకు 16 ఎకరాల 16 గుంటలు పట్టా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మేము నీకు PDF ఫైల్లో పంపిస్తున్నాను. ఇది ఆ డాక్యుమెంట్. దాని తర్వాత ఇద్దరు గిరిజనులు ఇందులోంచి భూమిని ఎగ్గే భిక్షపతికి అనే వ్యక్తికి 38 గుంటలు, ఆ తర్వాత ఎగ్గే లక్ష్మీనరసింహ అనే వ్యక్తికి 38 గుంటలు అమ్మినారు. ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేదు. బట్ అయినప్పటికీ ఇది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది మీకు 502 సర్వే నెంబరు, పక్కనే ఉన్న 504 సర్వే నెంబర్లో కూడా 9 మందికి గిరిజనులకు మరి 12 ఎకరాల పట్టా ఉంటే అందులోంచి కూడా 3 గిరిజనులు మరి ఎకరం భూమిని ఎగ్గే భిక్షపతి గారికి అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అది 2006లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరు 502కు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే సేల్ చేసినారో ఆ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు ఎగ్గే భిక్షపతికి ఎగ్గే లక్ష్మీనరసింహకి ఏవైతే భూములు 502లో కొన్నారో ఆ భూములు మొత్తం కలుపుకుంటే 38 గుంటలు కలుపుకుంటే ఎకరం 36 గుంటలు. 504లో ఎగ్గే భిక్షపతి గారు కొనుక్కున్న భూమి ఎకరం. ఈ రెండు కలిపితే 2 ఎకరాల 36 గుంటలు. అసైన్డ్ భూములు కొనడం అమ్మడం అనేది ఒక తప్పు అయితే ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ అమ్మకాన్ని రద్దు చేసి బాజాప్తా గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, దీంట్లో ఉన్న భూ కుంభకోణం అని ఏం చెప్పానంటే ఈ ఎగ్గే లక్ష్మీనరసింహ గారు వీరేం చేశారు, ఈ 2 ఎకరాల 36 గుంటల్ని జీపీఏ చేశారు. జీపీఏ ఎప్పుడు జరిగింది? జీపీఏ డాక్యుమెంట్ నంబరు 13/11/2024 నవంబర్లో ఈ డాక్యుమెంట్ జరిగింది. దీనికి సంబంధించింది ఇక్కడే, అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఈ జీపీఏ ఎవరికి జరిగింది అంటే కాలేపల్లి కుమారస్వామి. ఎప్పుడు జరిగింది? నవంబర్ 24లో. అంటే ఎన్ని నెలలు అయింది? జస్ట్ 3 months కూడా కంప్లీట్ కాలేదు. నవంబర్ 24లో జీపీఏ చేయబడింది. ఈ జీపీఏ చేసిన వ్యక్తులు ఎవరు అంటే 1 ఎకరం 12 గుంటలు కాలేపల్లి కుమారస్వామి. ఇతను బాజాప్తా ఇప్పటి ఆలేరు ఎమ్మెల్యే గారి డ్రైవర్ కాలేపల్లి కుమారస్వామి. ఇంకొక ఎకరం 24 గుంటలు కంచెర్ల బాలరాజు గారికి జీపీఏ చేయడం జరిగింది. వీరెవరు? స్వయాన ఎమ్మెల్యే గారు పిఏ. నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నేను రాజీనామా చేస్తాను. నేను పోయినసారి
ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచితే నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు. నాకు సంబంధించిన వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పినారు. ఈరోజు మరి నీ డ్రైవరు, నీ పిఏ ఈ జీపీఏలో ఉన్నారా లేదా? స్పష్టంగా నేను డాక్యుమెంట్స్తో వచ్చాను, డాక్యుమెంట్స్ మీ ముందర పెడతా ఉన్నాను. సరే, తర్వాత ఏం జరిగింది? పేరుకు మాత్రమే జీపీఏ చేసుకొని వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాతనే వెంటనే ఈ భూమిని అమ్మేశారు. చీరబోయిన బబితకు అమ్మడం జరిగింది. చీరబోయిన బబితకు అమ్మేయడం జరిగింది. దానికి సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంటు మొన్న 21 నవంబరు 2024, 21 నవంబరు 2024. దాంతోపాటు ఇంకొక సేల్ డీడ్ కూడా చేసినారు. వీరికి చేసింది, చీరబోయిన బబితకు చేసింది 6 గుంటలు అయితే చీరబోయిన సుజాతకు చేసింది ఎకరం 18 గుంటలు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే. ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా, కొంటున్నట్టుగా, జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాఖరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 గిరిజనుల భూములు, 2 అసైన్ చేసిన భూములను కొనుగోలు చేయడము, అమ్మకాలు చేయడం జరిగింది. 3వది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు, వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే భూదందాలకు నాకు సంబంధం లేదని చెప్పుకునే ఐలయ్య గారు ఈరోజు మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యంగా గిరిజన భూములను ఏమాత్రం భయం లేకుండా కబ్జాలు చేయడము, ఒకరి పేర్ల మీదకి ఒకరికి డాక్యుమెంట్లు మార్చడము, మరి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, దీనికి నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతా ఉన్నాను. నీ సమాధానం ఏంది అని అడుగుతా ఉన్నాను. ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈయనవి ఒకటి తీసుకొస్తా అని చెప్పినా ఇది రెండోది మీ ముందుకు రావడం. మా భూదందాల ఐలయ్య చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు నేను ముందుకు వస్తున్నా అంటే చిన్న విషయానికి, చాలా చిన్న విషయాలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు చేసి విచారణకు పిలిపిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకు. మరి ఇంత పెద్ద ఎత్తున భూదందాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ స్వయాన వారు ఎమ్మెల్యే కాకముందు కూడా కాదు, వారు ఎమ్మెల్యే అయినాక సంవత్సరానికి వారి దగ్గర పనిచేస్తున్న పిఏ, వారి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా మీ దగ్గరకు నేను వచ్చినాను.